ఎన్ని మర్సిడీస్ బెన్స్ వచ్చినా ఎన్ని ఆడీలు వచ్చినా ఇది లేకపోతే లైఫ్ ఇంచు కూడా కదలదు మనది. పాలకొల్లో ఉన్నాం. మా ఆడలు వెయిటింగ్ అక్కడ బ్యూటిఫుల్ లేడీస్ అని గుర్తొచ్చింది. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ఆడల మజాకా ఇన్ పాలకొల్లు. ఒరిసుడు పిన్నిసే పిట్టా నడుం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంటా పొక్కిసే మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా సే 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 ఒప్పులు పిరుసే ఒత్తిడి కోరే కురా వయసే సిన్నదని షేపు సూపరే అపిలోడి ల్యాప్ టాపురే. పాలకొల్లు నిజంగానే చెప్తున్నా కదా, వచ్చేటప్పుడు పాలకొల్లు పచ్చదనం అందాలు. పాలకొల్లులో ఉన్న వాళ్ళందరికీ పాలకొల్లుకి అంత అందమైన పాలకొల్లు ఆడాల మజాగా అనుకుంటే రవిగాడు రావడం నా అదృష్టం అండి. సూపర్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్. మా ఆడియన్స్ ఇంత అచ్చరం పోలా ఇంత అందంగా ఉంటే మా పార్టిసిపెంట్స్ ఇంకెంత అందంగా ఉంటారు చూడాలని ఉంది కదా. గట్టిగా చప్పలు కొట్టలేదు. వెల్కమ్ డే. రెండు పుంజులున్నాయి రెండు పెట్టలున్నాయి అరే ఒక్కో గంపలోంచి ఇంకో గంపలోకి దూరిపోతున్నాయి. కన్ను కొట్టుకున్నాయి మూత ఎట్టుకున్నాయి అరే సందే చూసుకుని సందే కాగదగ సరదా పడుతున్నాయి. అసలు సినిమాలు హిట్ అవ్వాలంటే ఆడ తీసుడు కాదండి. పాలకొల్లు వచ్చి చూడండి, అందమైన హీరోయిన్లు అందరూ ఇక్కడే ఉన్నారు. క్రీమ్ బిస్కెట్ అంటే నేను బిస్కెట్లు వేసానా అంటే మీరే ఒప్పుకుంటారా మీరు అందంగా లేరని? నేను ఏడికి పోతే ఆడుకొస్తావా? నన్ను ఎవడని పొగిడితే చాలు ఐస్ క్రీమ్ అంటారు. పేరు చెప్పు నాన్న. రాగప్రియ. రాగప్రియ, వెరీ నైస్. నేను ఏం చేస్తున్నానన్నా? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. అప్పుడు ఎంత పెద్ద చదువు అయిపోయినా. నీ పేరు? తనుష. తనుష. నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏం రిలేషన్ మీ ఇద్దరు? సిస్టర్స్. ఓన్ సిస్టర్స్? యా. సూపర్. ఓన్ సిస్టర్స్. వెరీ గుడ్. వెల్కమ్ టు ది షో. మీ పేరండి? శ్రావ్య. హాయ్ శ్రావ్య, ఏం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. నీ పేరేనా? దివ్య. దివ్య, నువ్వేం చేస్తావు? మనకి అన్ని చదువులు ఎందుకు రవి, చక్కగా నువ్వు వచ్చా నేను వచ్చా అందంగా ఉంది లొకేషన్ అది మాట్లాడుకున్నా. నా ప్రేమను కోపంగాను నా ప్రేమను ద్వేషంగాను ఎప్పుడు ఎలా స్ట్రైక్ అవుతుందో తెలియదు కదా. మమ్మీ ముందే చెప్పావు పాలకొల్లు వెళ్తున్నారా, అక్కడ చాలా అందంగా ఉంటారు జాగ్రత్త అని. పడిపోయా మమ్మీ. ఎంత ప్యూరిటీ పాలకొల్లులో నా లవ్ స్టోరీ ఎంత స్వచ్ఛంగా ఉంది. మీకు వదిన లాంటిది దివ్య. మా వదిన కాదు అక్క బావా. ఇక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అయింది రో. ఎనీవేస్, పాలకొల్లులో దివ్యాన్ని గెలిచిన చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా హార్టీ వెల్కమ్ టు ది షో అండి. షో చేస్తున్నాం కాబట్టి లవ్ స్టోరీ కొంచెం పక్కన పెట్టి షోలో వెళ్ళిపోదాం. ఫస్ట్ పరిచయాలు, జోక్ గానీ డైలాగ్ గానీ ఆట పాట మీ ఇష్టం. ఎలా ఎంటర్టైన్ చేస్తారు మా క్రౌడ్ ని. ఓకేనా? ఫస్ట్ దివ్యతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నువ్వు మహేష్ బాబు, నేను సమంత. ఇప్పుడు నేను మహేష్ బాబు అనుకోవాలి అంతేగా. అమ్మాయిలు బేసిక్ గా 2 టైప్స్ ఉంటారు రవి. టైప్ 1 నీలాంటి చీప్ ట్రిక్స్ పడిపోయి నీ వెనకాల కుక్కలా తోపుకుంటూ వచ్చేస్తారు. టైప్ 2 వాళ్ళని పాడేయడం చాలా కష్టం రవి. వాళ్ళ కోసం యుద్ధాలు చేయాలి, త్యాగాలు చేయాలి, లైఫ్ రిస్క్ చేయాలి. అయినా పడతారని గ్యారంటీ లేదు రవి. నేను టైప్ 2 ని. ఓకే, గుడ్ బై. ఆ డైలాగ్ అంటే సూపర్ గా చెప్పాడు. సూపర్ అన్న. దివ్య తర్వాతనే సమంత డైలాగ్ అంటే. బంగారం, నువ్వేం చేస్తున్నా? నేను నీకు ఒక కథ చెప్తా. కథ చెప్తావా? చెప్పు. దీనిలో ఒకడు ట్రైన్ కి ఎదురుకుండా పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి వాడిని గుద్దు వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు? రిస్క్. దీన్నే కదా నువ్వు కూడా చెప్తా. ట్రైన్ కి దూరంగా పరిగెడుతున్నాడు, ట్రైన్ వచ్చి వాడిని గుద్దు వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు? రిస్క్. దీనిలో ట్రైన్ అవ్వదు తెలుసా? నేనే. నేను ఒకడికి వెళ్ళినా ఆడికే రిస్క్, వాడు నాకు ఎదురు వచ్చినా వాడికే రిస్క్. తొక్కి వాడేస్తా. సూపర్. సిస్టర్స్ ఏం చేస్తారు ఇప్పుడు? నేను ఒక జోక్ చెప్తాను. జోక్ చెప్తావా? చెప్పనా. ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఒక్కరా ఇద్దరా?
ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ఫ్రెండ్ ఆ. సాడ్ గా కూర్చుని ఉంటాడు. ఆ. ఇంకో ఫ్రెండ్ వచ్చి ఎరా అంత సాడ్ గా ఉన్నావేంటి, ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. ఆ. ఏం ప్రాబ్లం లేదురా, ఈసారన్నా ఎగ్జామ్స్ లో పాస్ అయితే మా డాడీ బుల్లెట్ కొనిస్తానన్నారు అంటాడు. బుల్లెట్ కొంటానంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ అలా సాడ్ గా ఉన్నావు ఎందుకు అని అడుగుతాడు. అది కాదురా, బుల్లెట్ కొంటానన్నారు కానీ గన్ కొంటానలేదు కదా అంటాడు. బాగుంది జోక్, కొత్త జోక్ అది, వెరీ గుడ్. బావా చెప్పు నాకు మరదలా. ఇష్టమైనవి రెండే రెండు. ఆ. ఒకటి నిద్ర, ఇంకోటి నీలాంటి మంచి మొగుడు. చూద్దాం ఎవరు ఈ కాంపిటీషన్ లో నెగ్గుతారో చూద్దాం, ఎవరికి ఎక్కువ గిఫ్ట్స్ వస్తాయో చూద్దాం ఈ కాంపిటీషన్ లో. నా చిన్న మరదలుగా, నా పెద్ద మరదలుగా. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. సో ఈ రోజు క్యారెక్టర్లు ఇవ్వబోతున్నాను. పాలకొల్లో చాలా ఫేమస్ అయిన రెండు ఫుడ్ ఐటమ్స్, ఒకటేమో దిబ్బరొట్టె అండ్ ఇంకోటి పీచు మిఠాయి. మీరే దిబ్బరొట్టె అమ్మే వాళ్ళు అయితే ఎలా అమ్ముకుంటారు? ఓకేనా? మా పెద్దక్క వర్సెస్ పెద్ద మరదలు. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. నా దిబ్బ రొట్టె గురించి నీకు తెలుసా? నీకు ఎలా తెలుస్తుంది నా దిబ్బ రొట్టె టేస్ట్? నా టేస్ట్ గురించి నీకు తెలియదులే. తెలియదు. నా టేస్ట్ తెలియనప్పుడు నీ టేస్ట్ నీకేం తెలుసు? నేను దిబ్బ రొట్టెలు వేస్తే ఎంత ఫేమస్ వచ్చి తింటారు తెలుసా? రవి, నీకు తెలుసా నా దిబ్బ రొట్టె ఎప్పుడైనా తిన్నావా? నువ్వు చేసిన దిబ్బరొట్టెనా? అక్కడ వచ్చేటప్పుడు తిన్నావు, అందుకే ఇంత ఎనర్జీగా ఉన్నా. మా దెబ్బ రొట్టె ఇంకో చూడు, అప్కమింగ్ నెక్స్ట్ తినే. నీ మెగాస్టార్ పిల్లలు చూడాలంటే మా రవినే మరి. అదే. అవునా? ఏం కాదులే, నువ్వు బాగా గొప్పలు చెప్తున్నావు. నా దెబ్బ రొట్టెకి బజ్జీ పప్పు కాంబినేషన్ చేసుకుని తింటే నా అసలు దెబ్బ రొట్టెకి బజ్జీ పప్పే ఫ్రీగా ఇస్తాం తెలుసా? మీకు ఫ్రీగా ఇస్తేనే కొంటారు, మన రెండు కొనుక్కుంటారు దెబ్బ రొట్టె కోసం. అదే బాబా, మా దివ్య మామూలు లేదుగా. మా దిబ్బరొట్టె తింటే వైఫై ఫ్రీ బాడీ మొత్తం. దిబ్బరొట్టె తింటే లాభాలేంటి? దెబ్బ రొట్టె తింటే నువ్వే ఉన్నావు ఎదురుగా. నీ కలర్, నీ హైట్, నీ ఎనర్జీ. వాడిని పట్టించుకోకండి. ఆ దెబ్బ రొట్టెలో తేనె నంచుకుని తింటూ ఉంటది రవి. అసలా సూపర్. మహేష్ బాబుని చూసావా ఎప్పుడన్నా నువ్వు? ఇదిగో చూస్తున్నాగా, మళ్ళీ చూడటం ఏంటి? మహేష్ బాబు అంత తెల్లగా ఉండడానికి, అంత ఫేమస్ అవడానికి నా దెబ్బ రొట్టె కారణం. మరి మా రవి చూసావా ఇక్కడ ఫుల్ కలర్. రవి కన్నా మహేష్ బాబే బాగుంటాడు. నీకు తెలియట్లా, తీసుకురా ఇద్దరిని, ఇద్దరు ఒకేలా ఉంటారు ట్విన్స్ లా. నేను చెప్పించుకోలేదు అది మాట, నాకు తెలియదు. ఇంకేంటి దెబ్బ రొట్టె గురించి? సూపర్ దివ్య, వెరీ గుడ్. ఇప్పుడు పీచ్ మిఠాయి. పీచ్ మిఠాయి ఎవరు బాగా అమ్ముతారు? ఓకేనా? రెడీ? 3, 2, 1 గో. నీకు నా పీచ్ మిఠాయి గురించి అసలు తెలుసా? నీకు నా పీచ్ మిఠాయి గురించి నీకు తెలుసా? నా పీచ్ మిఠాయి కాదు, నేను తయారు చేసిన పీచ్ మిఠాయి అనాలి. నేను తయారు చేసిన పీచ్ మిఠాయి నువ్వు అసలు ఎప్పుడైనా తిన్నావా? అసలు నేను తయారు చేసిన తిన్నావా? అబ్బో, నీ తింది నీ పందులు కూడా తినవి. నువ్వు తినేది రోడ్డు మీద వెళ్ళి గేదెలు కూడా తినవు. అబ్బో, నువ్వు తింటున్నావుగా, నువ్వు తినే అలా అయ్యావు. అబ్బో, నువ్వు తినకుండా అయినట్టు. అవును, అందుకని నేను అన్నం కొన్నాను, తినలేదు కాబట్టి. నీకు అసలు తెలుసా, నా పీచ్ మిఠాయి కోసం మెగాస్టార్ ఫ్యామిలీ మాత్రం అభిమానంతో ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు. విషయం తెలుసా, నా ఫస్ట్ రవికి అన్నం ముట్టించినప్పుడు పీచ్ మిఠాయి పెడితే పీచ్ మిఠాయి తీసుకున్నాడు వెళ్ళి. నా రవి ఏంటి, అల్లు అర్జున్ బార్సాలప్పుడు నా పీచ్ మిఠాయి ముట్టుకున్నాడు. అల్లు అర్జున్ ఏంటి, ఎన్టీఆర్ కూడా నా పీచ్ మిఠాయి ముట్టుకున్నాడు. అబ్బో, పెద్ద ముట్టుకున్నాళ్ళమ్మా. ఇంకా ఖాళీగా కూర్చొని చూస్తుంది తప్ప మీ పీచ్ మిఠాయిలు ఎవరో కొనుక్కోరు. అబ్బో, మీదేదో కొనుక్కుంటున్నట్టమ్మా. మరి అందరూ కొనుక్కుంటారు కాబట్టి రవిలా హెల్దీగా ఉంటున్నారు. అవును, రవి ఒక హెల్దీ ఏంటి, హెల్దీ అంటే అల్లు అర్జున్ కండలు చూడు. మా బావని చూడు ఒకసారి, మా పీచ్ మిఠాయిలు తిని ఎలా తయారయ్యాడు. అసలు ఒక కండలేనా? అసలు సల్మాన్ ఖాన్ కండలు చూసావా ఎప్పుడైనా? దివ్య, ఏం జరుగుతుంది? పళ్ళున్న చెట్టుకే రాళ్ళు దెబ్బ రవి. అన్నని మాట్లాడుతుంటే నువ్వేం అనలేకపోతున్నావు. ఆ టీం నుంచి నా తనుష వచ్చి ఫైట్ చేస్తుంది. నాకు దివ్య వద్దు, తనుషనే కావాలి. రవి, తర్వాత నువ్వు హీరో అయ్యాక అందరూ మాటలు ఏం చేసుకుంటారు? నువ్వు ఆ టీం వదిలేసి ఈ టీంకి వచ్చాయి. అబ్బో, హీరో అవడం, హీరోను తక్క ఏం తెలుసు? దివ్య, నువ్వు ఈ టీంకి వచ్చాయి. బావా, నీ చిన్న మరదలు నీ కోసం వెయిట్ చేస్తుంది. వాళ్ళ దగ్గరికి ఎందుకు? అవును, వాళ్ళ దగ్గరికి ఎందుకు? గిఫ్ట్ ఏది? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 3 జార్ మిక్సర్. నేను నీకు ఇద్దాం అనుకున్న దివ్య, కానీ అన్ని మాటలు అంటుంటే నువ్వు ఏమీ చేయలేదు. నా చిన్న మరదలు వచ్చి ఆవిడ అంటున్నా కొట్టడానికి ముందుకు వచ్చింది చూడు, అది స్వచ్ఛమైన నిజమైన ప్రేమ అంటే. నేను మిక్సీ కోసం నీ ప్రేమను వెలకట్టలేను కదా రవి. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 3 జార్ మిక్సర్. గో గో. ఓకే, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇంకా సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో ఆడదాం.
రెడీ ఆడియన్స్? లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. ఈ రౌండ్ లో ఇక్కడ నుంచి మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. ఏ టాస్క్ ఇచ్చినా సూపర్ గా చేసే వాళ్ళు ఉండాలి. ఆ నలుగురికి కలిపి నేను ఒక టాస్క్ ఇస్తా. ఏదైతే బాగా చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకే, సెలెక్షన్ ప్లీజ్. నలుగురు కూడా వచ్చేసారు, రెడీగా బాగా సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ అందంగా నడవాలి, వాక్ చేసి అలా తిరిగి వచ్చేయండి. దాని తర్వాత మనం టాస్క్ మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ మీరిద్దరు, దాని తర్వాత మీ ఇద్దరు. రెడీ, మ్యూజిక్. చిన్నదనా చిన్నదనా చిట్టి నడం మున్నదనా తుంటరడా తుంటరడా తిన్న గుండని తుంటరడా చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా ఉంగరంలా వెంటబడి తిరగమకు తింగరడా కత్తిలాంటి నడుము ఉంది చెయ్యి వేస్తే చెంపదెబ్బ చూస్తే మస్తుగుంది చాలిరబా. సరే, మీ టీం వాళ్ళు రెడీయా నడవడానికి? పిన్నమ్మా, ఆల్ ది బెస్ట్. అందం అంటే ఏంటో ఇక్కడ చూపెట్టాలి నువ్వు. మ్యూజిక్. మొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ వాక్ అయిపోయింది, కానీ మీ టీం పేర్లు ఏమని అనుకున్నారా? చిన్నమరదలా? ఏమనుకోలేదు బావా, నువ్వు పెడతావని చూస్తాను. పీచ్ మిఠాయి. మీరు చాలా స్వీట్ కాబట్టి పీచ్ మిఠాయి. ఓకేనా? ఇక్కడ పీచ్ మిఠాయి. మీది? నీ ఎనర్జీ కారణమైన దెబ్బరొట్టి. మీరు దిబ్బరొట్టే, మీది పీచ్ మిఠాయి. ఏ టీం గెలుస్తుందో చూద్దాం. ఫుల్ ఫ్యూరియస్ గా ఉంది ఫైట్ మాత్రం. చూద్దాం. నేను ఒక డైలాగ్ ఇస్తా. నేను ఏ బాడీ లాంగ్వేజ్ లో, ఏ మోడ్యులేషన్ లో డైలాగ్ చెప్పానో సేమ్ మోడ్యులేషన్ లో మీరు కాపీ చేయాలి. నరుకుతానన్నావు కదరా, రా నరుకు. మీసం తిప్పావు కదరా, తిప్పరా. మీసం తొడగొట్టావు కదరా, కొట్టురా తొడ. నీ బలం బలగనం తీసుకుని ఆడాల మజాకాల నలుగురిని ఎగేసుకొని వెళ్తావేమో, కానీ నేనైతే నీ ఊరి నడి బొడ్డున గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఇంటింట్లో దూరి ఏరి ఏరి కొడతా. రవి, యాంకర్ రవి అని ఫినిష్ చేసేయాలి. ఫస్ట్ మన పీచ్ మిఠాయి టీం అద్దరు కొడతారు నాకు తెలుసు, కానీ ఫస్ట్ దిబ్బరొట్టుతో స్టార్ట్ చేద్దాం. రెడీ, యాక్షన్. నరకమన్నావు కదరా, రా. తిప్పావు కదరా, తిప్పరా. మీసం తొడ కొడతా అన్నావు కదరా, కొట్టరా తొడ. నీ ఇంట్లోకి వస్తా, గుడి గుడి. నేను నట్టింటికి వస్తా, నీ బాత్రూమ్కి వస్తా, నీ బెడ్రూమ్కి వస్తా. ఎక్కడ దుమ్ముంటే సరే క్లీన్ చేసి వెళ్ళిపోతా. డైలాగ్ మొత్తం మర్చిపోయినాడా? కమాన్, ఆడాలంటే మెమరీ, మెమరీ అంటే ఆడాలని ఎప్పుడో పెద్ద ఆయన చెప్పారు. నరకమన్నావు కదరా, రా. మీసం తిప్పమన్నావు కదరా, తిప్పరా. మీసం తొడగొట్టమన్నావు కదరా, కొట్టరా తొడ. నీ బలం బలహీనంతో వచ్చి ఆడల్లా మజాకాలో నలుగురిని గిఫ్ట్లు ఇచ్చి పంపడం కాదు. నేనేం చేశానా? నేనైతే గుడిలోకి వస్తా, అడుక్కు తింటా, అడుక్కు తింటా. నేనైతే గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఇంటింట్లో దూరి కొడతా. ప్రత్యూష, గుణిపూడి ప్రత్యూష. తిప్పు తల్లి మీసం, సారీ తిప్పు తల్లి ఐబ్రోస్. పిన్ని గారు హైలైట్ చెప్తారు. పిన్ని గారు ఇప్పుడు మొత్తం డైలాగ్ నేర్చేసుకున్నారు. ఇవి చెప్పినాక కూడా మీకు వచ్చేసింది డైలాగ్. యాక్షన్. నరకమన్నావు కదరా, రా నరుకుతా. మీసం మెలేస్తానన్నావు కదరా, మెలేయరా. తొడ కొడతానన్నావు కదరా, ఏరా తొడ కొట్టరా. నీ బలం బలగంతో కలిపి వచ్చి మా ఆడవాళ్ళ మజాకాలో నలుగురు తీసుకెళ్ళిపోతానన్నావు కదరా. నీ ఊరి నడిబొడ్డుకి వస్తా, గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఇంటింట్లో దూరి ఏరి ఏరి కొడతా. కుమారి, విఠల్ కుమారి. మా పెద్దమ్మ చేస్తుంది. పెద్దే ఎరగదీయాలి. పెద్దే రెడీ, యాక్షన్. నరుకుతానన్నావు కదరా, రా. మీసం మెలేస్తానన్నావు కదరా, మెలేయ్. తొడ కొడతానన్నావు కదరా, తొడకొట్టు. నువ్వు ఆడాళ్ళ మజాకకొచ్చి మహా అయితే నలుగురిని తీసుకెళ్ళగలుగుతావేమో. అదే నేనైతే మారుతి సెంటర్కి వస్తా, పెద్ద గోపురం సెంటర్కి వస్తా, బస్ స్టాండ్ సెంటర్కి వస్తా. ఎక్కడ పడితే అక్కడ చితక్ కొడతా. భవానీ, పెండియాల భవానీ. ఇప్పుడు ముగ్గురు చేశారు కాబట్టి ఇప్పుడు ఇంకా చితక తీయాలి. ఓకేనా?
రెడీనా? ఇరగది సింగిల్ టేక్ లో అయిపోయి రెడీ యాక్షన్. నరుకుతానన్నావు కదరా నరుకు, మీసం మెలేస్తా అన్నావు కదరా, ఏయ్ తొడ కొడతా అన్నావు కదరా, కొట్టు. అబ్బా మధ్యలో ఇంటర్వెల్ పాప్కార్న్ కొనుక్కోద్దు. రవిని చూడాలి కదా మధ్యలో. మధ్యలో అయిపోయిందన్న ఇప్పుడు కానీ. ఆడల్లా మజాకా నుంచి నలుగురిని సెలెక్ట్ చేయడం కాదురా, ఇంటింటికి నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. కోపం నానా, కోపమేది? ఆడల్లా మజాకాలోంచి నలుగురిని సెలెక్ట్ చేయడం కాదురా, మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా, అందరినే నువ్వు ఫస్ట్ నీ చంపేస్తా. ప్లేస్ పో. సో పీచు మిఠాయా దిబ్బ రొట్టెనా అన్న దానికి దిబ్బ రొట్టె క్లీన్ గా విన్ అయిపోయారు. సింగిల్ టేక్ లో అద్భుతంగా డైలాగ్ గుర్తు పెట్టుకుని ఎర్రగా తీసింది. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి ఫ్రై పాన్ ఈ గిఫ్ట్ వెళ్తుంది పెద్దమ్మ మాయమ్మ. పాలకొల్లో ఆడాలా మజాకా. ఫైనల్ రౌండ్, లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది. క్యాప్సికమ్ తో ఇవాళ సూపర్ మచ్చి. దీనిలో ఇద్దరు ఉన్నారు కదా, ఇక్కడ నా దగ్గర క్యాప్సికమ్స్ ఉన్నాయి అండ్ చాకులు, కత్తులు కూడా ఉన్నాయి. మీరేం చేస్తారంటే గాల్లో లెఫ్ట్ హ్యాండ్ తోనే క్యాప్సికమ్ ని ఎగిరేసి అలా నైఫ్ తో అలా పట్టుకోవాలి. పట్టుకొని పరిగెట్టుకుంటూ తీసుకెళ్లి ఈ చేతితో తీసి ఆ బాస్కెట్ లో వేసేయండి. సో 1 minute లో ఎవరైతే ఎక్కువ క్యాప్సికమ్స్ ఆ బాస్కెట్ లో వేస్తారో వాళ్ళే గేమ్ విన్నర్స్. ఫస్ట్ రౌండ్ ఎవరు గెలుచుకున్నారు గిఫ్ట్? మీరు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. అనా ఆల్ ది బెస్ట్. వచ్చేయండి. ఆ రింగ్ లోకి వెళ్ళి ఆ క్యాప్సికమ్ పడేయండి అండ్ ఇంకో చెయ్యి వాడకుండా కత్తితోనే ఆ క్యాప్సికమ్ ని ఆ బాస్కెట్ పడాలి. ఓకే 3, 2, 1 గో. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం. దిగు నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టావా. అబ్బా ఏమన్నా తెలివా? ఏంటంటే ఒక పద్ధతి ఉంటది కదా నాన్న. ఇగో ఇది చాకు, ఇంత పైకి వేసినా ఇట్లా ఉన్నది అనుకో, ఇట్లా ఆగుతుంది కదా. ఎయ్యి ఒకసారి ఆగం పడకు. యాంకర్ కి సరిగ్గా చెప్పడం రాట్లేదు, సరిగ్గా చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. నా తెలియక అడుగుతున్నాను. ఈ షోలో ఫుడ్ బాగా పెడతారని వేరే షో యాంకర్స్ వచ్చేస్తారండి అట్లా. ఎలుక పిల్లి మీదకే, పువ్వు ముళ్ళు మీదకే, ఉప్పు నిప్పు మీదకే. సో మనం దిబ్బ రొట్టెల గురించి మాట్లాడుకుంటున్నాం. మా దిబ్బ రొట్టె వచ్చేసింది మధ్యలో. 1 minute లో ఎన్ని 4 వేసారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. ఇప్పుడు మా చిన్న మరదలు 5 క్యాప్సికమ్స్ వేస్తే మీరు సింపుల్ గా ఈజీగా గెలవచ్చు. ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. టైమా 1, 2, 3, 4, 5. 6 క్యాప్సికమ్స్ వేసి గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 2 ఫ్రై పాన్స్ గోస్ టు మై చిన్న మరదలు అండ్ టీమ్.
చూసారు కదా ఎపిసోడ్ నుంచి బాగా ఎంజాయ్ చేశారు కదా. రేపు కొత్త ఊరిలో కొత్త ఆడియన్స్ అండ్ కొత్త పార్టిసిపెంట్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాడు ఈ రవి గారు. ఈ టీవీ 6 to 6:30 ఎవ్రీడే ఆడాల మజాకా. అంటే నెక్స్ట్ టైం థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.